బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. After seeing the climax, I want to remove this. I like I that. want to face life. ఈ సినిమాలు సీరియల్లు మనుషుల జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయో, వాళ్ళ బిహేవియర్ ను, వాళ్ళ లైఫ్ స్టైల్ లను ఎట్లా మారుస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్నటువంటి యువతకు తగ్గట్టుగా, జనరేషన్ కు తగ్గట్టుగా, తర్వాత ఆ కొత్తదనాన్ని పరిచయం చేసే విధంగా సినిమాలు తీయడానికి ట్రై చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి ఒక సినిమాలో ఒక థియేటర్ కి వెళ్ళినటువంటి యువతి సినిమా అయిపోయిన తర్వాత, థియేటర్ ఉంటది, ఆ థియేటర్ లో డైరెక్టర్ ఉంటాడు, తర్వాత అక్కడనే సినిమా హీరో కూడా ఉంటాడు. సో ఈ సినిమా చూసుడు అయిపోయిన తర్వాత, క్లైమాక్స్ చూసిన తర్వాత ఒక యువతి ఎమోషన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వస్తుంది. సో పోయి ఏమంటారంటే, Like me and my friends came in this outfit for the movie. Seeing in the trailer, like itla Rashmika getup lo Style like Puma. Yeah. Oh, how But lovely. After seeing the climax, I want to remove this. I like and I that. want to face life. You are such a great inspiration. I thought to do this, say this in a reel, but I didn't expect you here. How sweet, how sweet. Big hug, big hug. This is from Rashmika. Thank you. Thank you. సార్ ఈ సినిమా చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ఇంత ముందు ఎట్లున్నానో ఇప్పుడు మాత్రం అట్లా ఉండబోను. సో వీడికి వచ్చిన నా లైఫ్ ని ఇక నుంచి నేను మార్చుకోవాలనుకుంటున్నా, నా బిహేవియర్ మార్చుకోవాలనుకుంటున్నా. సో ఇప్పటి నుంచి నాకు ఈ చున్నీ అవసరం లేదని చెప్పేసి ఆమె చున్నీ తీసేస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కూడా, సో అమ్మ ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే, ఈ సినిమా ఒక అమ్మాయిలు అనేటోళ్ళు వేరే వాళ్ళ కోసము మీ లైఫ్ ను వేరే వాళ్ళ కోసం లీడ్ చేసుకోవద్దు, మీ ఇష్టానికి అనుగుణంగా మీరు లీడ్ చేసుకోర్రి, ఫ్రీగా బతుకుర్రి అని చెప్పడానికి ఆ సినిమా ఉద్దేశం. సో ఆయన అప్పుడు చెప్పాలి కదా, ఒక 200-300 మంది మధ్యలో ముంగడికి వచ్చి ఈ చున్నీ తీసేస్తున్నా, నా లైఫ్ స్టైల్ మార్చుకుంటా అంటే సినిమా ఉద్దేశం చున్నీ తీసేసుడు కాదు. సో ఇది సంగతి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ చెప్పాలి. సో ఇదే డైరెక్టర్ గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు, దానిపైన వివాదాస్పదం అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళ వైఫ్ కూడా అనేక అంటే దాని గురించి కొంతమంది ఆమెను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఆమె తర్వాత కేసు కూడా పెట్టడం జరిగింది. సో అంటే గతంలో కూడా ఏమంటారంటే, సో అబ్బాయికి పెళ్ళైతే ఇలాంటివి తెలియదు, అంటే అబ్బాయికి పెళ్ళైంది అని చెప్పేసి బయటకు తెలియదు. సో కాకపోతే అమ్మాయికి పెళ్ళైతే ఈ మంగళసూత్రం మెట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో అట్లా నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, నువ్వు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని నా వైఫ్కి చెప్పినా అని చెప్తాడు. సో అంటే ఇక్కడ అమ్మాయి స్వతంత్రంగా ఉండాలంటే, స్వేచ్ఛగా ఉండాలంటే, అబ్బాయితో సమానంగా ఉండాలంటే తాళి తీసేయాలా అనే దాని మీదకి మొన్న ఆల్రెడీ వివాదం నడిచింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి నేను ఇక నుంచి మారిపోతున్నా, నా లైఫ్ స్టైల్ నేను స్వేచ్ఛగా ఉంటానని చున్ని తీసేసినప్పుడు, సో అప్పుడు కూడా ఇదే డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు ఏమంటే, డైరెక్టర్ సూపర్ సూపర్ ఎక్సలెంట్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనుకుంటా అక్కడ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. సో మరి ఎందుకు ఈ విధంగా అమ్మాయి కూడా ఎందుకు ప్రవర్తించింది అని చాలా మంది రకరకాల కామెంట్లు చేస్తారు. సో ఆమె కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని, ఇది ప్రమోషన్ లో భాగంగా జరిగి ఉండవచ్చు అని కొంతమంది అయితే కామెంట్లు చేస్తారు. కాకపోతే నిజంగానే ఇది ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మాయితో ఇలా ప్రవర్తించే విధంగా వాళ్ళకి మూవీ టీం చేస్తే మాత్రం నిజంగా ఇక వాళ్ళ సంగతి అభిమానులే చూసుకుంటారు. సో కాకపోతే గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఈ రిలీజ్ చేయడం వల్ల చాలా మంది అయితే ఇదే అనుకుంటున్నారు, అంటే ప్రమోషనే కావచ్చు, ప్రమోషన్ భాగంగానే ఇదంతా స్టంట్ చేసి కావచ్చు అని అనుకుంటారు. సో కాకపోతే ఇదంతా ఒక అమ్మాయిలకు సంబంధించిన లైఫ్ స్టైల్ను చేంజ్ చేసే విధంగా కావచ్చు, లేదంటే సంస్కృతి సాంప్రదాయాలను మార్చే విధంగా కావచ్చు జరుగుతున్న ప్రయత్నంలో భాగమని ఇంకొక మంది కూడా వాదిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏంది, ఒక అమ్మాయి స్వేచ్ఛగా బతకాలంటే చున్నీ తీసేయాలా అనే దానిపై ఇక్కడ టాపిక్ అయితే నడుస్తుంది.